పిసిబట్టి ఇవాళ మేము చేయబోయే ప్రయోగం అంటే తెలుసా? ఏంటో మీరే గెస్ట్ చేయండి. చాలా ఈజీగా గెస్ట్ చేస్తారు. ఒక పక్కన మిర్చి కట్ చేసిన, ఇంకో పక్కన కొత్తిమీర, ఇంకోవైపు ఏమో రైస్ ఉడికిస్తున్నాము. ఈ కెట్టులో రైస్ ఎలా వస్తుందో ఏంటో అనుకో చాలా భయపడ్డాను. సరేలేండి, ఇప్పుడు కనిపెట్టేస్తారు. ఇది చూసినాక చింతపండు గుజ్జు తీస్తున్నాము. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా మేమేం చేస్తున్నామో. ఆ రూమ్ లో మేమిద్దరం కాకుండా 4 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అస్సలు చింతపండు పులిహోర అంటే ఏంటో కూడా తెలియదంట. ఈ మాట విన్నాక షాక్ అయ్యి ఉంటారు కదా, నేను కూడా అంతే షాక్ అయ్యాను. ఇంట్లో ఎప్పుడు పచ్చి చింతకాయని తొక్కు చేసుకొని దాని తాలింపు వేసుకొని అది రైస్ లో కలిపి తింటారంట. దాని వాళ్ళు పులిహార అనుకుంటారంట. ముస్లిం సిస్టర్స్ కి మన టెంపుల్ స్టైల్ పులిహార టేస్ట్ చేయించాల్సిందే అని చెప్పి రూమ్ లో స్టార్ట్ చేసాము ప్రాసెస్. దీనికోసం చేసిన అన్ని హిట్టే, కానీ లాస్ట్ తాలింపు వేసాను చూడండి, అదే ఫట్ అయ్యింది. కెట్టిల్లో వెయిట్ రాకపోతే హీట్ రాదు, కొంచెం వచ్చి వెంటనే పోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. సంత చేయడానికి మాకు అరగంట టైం పడితే ఈ తాలింపుకి మాత్రం మాకు గంట పట్టింది అనుకోండి. చాలాసేపు కష్టపడి వెయిట్ చేసి సాధించామనుకోండి. ఈ కొత్తిమీర మాత్రం మస్ట్ అనమాట. గురించి చెప్పాల్సిన అవసరం, పల్లె అంటే పల్లె బాగుంది. ఇంక వాళ్ళకి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.